మనిషిలాగా సృష్టించవచ్చు బికాస్ హీ ఈజ్ ఏ క్రియేటర్. If he wants, he can create me and you as an animal, otherwise a bird, otherwise as a fish animal. Because he is a creator. అతడు సృష్టికర్త, మనం సృష్టింపబడ్డ వాళ్ళం. సోదర మహాశివులారా, ఈ ప్రపంచంలో అందరికైనా తెలివైన వారు ఎవరు? మనుషులని. మనల్ని మనుషులు పుట్టించాడు. ఆ తర్వాత ఇస్లాం యొక్క ధర్మం మన చేతిలో పెట్టాడు. సోదరులారా, మన అందరినీ కల్మా చదివి విశ్వాసిలాగా పుట్టించాడు. మన అందరినీ కుఫార్ మరియు ముష్రికీన్లో పుట్టించలేదండి, మనల్ని విశ్వాసిలాగా పుట్టించాడు. ఇస్లాం యొక్క ధర్మం మన చేతిలో పెట్టాడు. అహ్లే సున్నత్ వ జమాఅత్ లో పుట్టించాడు. ఇతర జమాఅత్ లో పుట్టించలేదండి, సున్నీలో పుట్టించాడు. గౌసి ఆజం వారి యొక్క అడుగు జాడలో నడిచే మనిషిలో పుట్టించాడు. అదే విధంగా చూసినట్లయితే ఈ ప్రపంచంలో హజ్రతి ఆదం నుండి హజ్రతి ఈసా వరకు దాదాపుగా 1,24,000 ప్రవక్తలు అడుగు పెట్టారండి. Approximately 1,24,000 prophets have came into this world to spread the Islam. ప్రపంచంలో ఇస్లాం యొక్క ప్రచారం చేయడానికి అంతమంది ప్రవక్తలు అనేవారు ఈ ప్రపంచంలో అడుగు పెట్టారు. అల్లాహ్ తలుచుకుంటే నన్ను మిమ్మల్ని హజ్రతి ఆదం వారి యొక్క ఉమ్మత్లో పుట్టించవచ్చు, నన్ను మిమ్మల్ని హజ్రతి ఈసా వారి యొక్క ఉమ్మత్లో, హజ్రతి దావుద్ వారి యొక్క ఉమ్మత్లో, హజ్రతి యహ్యా వారి యొక్క ఉమ్మత్లో, హజ్రతి ఇబ్రాహీం మరియు ఇస్మాయిల్ వారి యొక్క ఉమ్మత్ అంటే వారి యొక్క అనుచరులలో మనల్ని పుట్టించవచ్చు. కానీ అల్లాహ్ అలా చేశారా? చేయలేదు. అల్లాహ్ మన అందరినీ తన యొక్క ఇష్టమైన ప్రవక్త జనాబే అహ్మదీ ముజ్తబా ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారి కలిమా చదివి విశ్వాసులను మనల్ని పుట్టించాడు. సోదరులారా, ఇది సాధారణమైన విషయం కాదండి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, మన ఇంట్లో ఒక బాలుడు పుడితే లేదా పాప పుట్టినట్లయితే కలమ మహాప్రవక్త వారిని చదువుతారు. ఇందులో వింతైన విషయం ఏముంది? ఇందులో పెద్ద మాట ఏముంది? వారు కలమ మహాప్రవక్త వారిని చదువుతారు, ఇస్లాం యొక్క ధర్మాన్ని అనుసరిస్తారు. ఇందులో వింతైన విషయం ఏముంది? అయితే రండి సోదరులారా, మీ అందరికీ హజ్రత్ ఈసా అలైహిస్సలాం వారు తెలుసా? హీ ఈజ్ ఏ ప్రొఫెట్. ప్రపంచం ఆయన జీసస్ అని కూడా పిలుస్తుంది. అదే ఈసా అలైహిస్సలాం వారు. సోదరులారా, ఆయన ఒక ప్రవక్త. ఈ ప్రపంచంలో ఆయన ఇస్లాం యొక్క ప్రచారం చేయడానికి వచ్చారు. అల్లాహ్ ఒక్కడే అని ప్రజలకి తెలియజేయడానికి వచ్చారు. హజ్రత్ ఈసా అలైహిస్సలాం వారి కోరిక ఏమిటో తెలుసా? ఆయన ఒకసారి ప్రసంగం ఇస్తున్నప్పుడు ప్రజలకి తెలియజేసింది ఏమిటంటే, అల్లాహ్ నన్ను ప్రవక్తగా పుట్టించాడు. అల్లాహ్ హస్ క్రియేటెడ్ మీ యాజ్ ఎ ప్రొఫెట్, బట్ ఐ యామ్ నాట్ హ్యాపీ. నేను ఆనందంగా లేను, నేను సంతోషంగా లేను. అల్లాహు అక్బర్. ఈ యొక్క మాటలు విన్న తర్వాత ఆయన యొక్క అడుగు జాడలో నడిచే ప్రజలు, ఆయన యొక్క అనుచరులు, ఆయన యొక్క ఉమ్మత్ ఆయన దగ్గరికి వెళ్ళి ప్రశ్నిస్తుంది, ఓ హజ్రత్ ఈసా వారు, మేము ఎంతో ఆనందంగా ఉన్నాము, మేము ఎంతో సంతోషంగా ఉన్నాము, కానీ మా యొక్క గురువే ఆనందంగా లేకపోతే, సంతోషంగా లేకపోతే మా యొక్క ఆనందం వ్యర్థం కదా. మీరు ఎందుకు దుఃఖంలో ఉన్నారు? కారణము తెలియజేయండి. సోదరులారా, ప్రవక్త అయిన హజ్రత్ ఈసా అలైహిస్సలాం, చనిపోయిన మనిషికి ప్రాణం పోసే హజ్రత్ ఈసా అలైహిస్సలాం, అంత శక్తి అల్లాహ్ ఆయనకి ఇచ్చాడు. ఆయన తెలియజేస్తున్నారు, అల్లాహ్ నన్ను ప్రవక్తగా పుట్టించాడు, కానీ నేను ఆనందంగా లేను, కానీ నేను సంతోషంగా లేను. కారణం అడిగితే ఆయన తెలియజేస్తున్నారు, అదేమిటంటే అల్లాహ్ నన్ను ఒకవేళ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కాలంలో నన్ను పుట్టించినట్లయితే, ఎటువైపు అయితే మహాప్రవక్త వారు వెళ్ళేవారు, ఆయన వెంట వెంట నేను వెళ్ళేవారిని, ఆయన పాదాల కింద పైన మట్టిని ఎత్తుకునే వారిని, నా యొక్క కంటి సోమా కింద నేను వాడుకునే వారిని. ఈ కోరిక బరేలీలో ఉన్న అహ్మద్ రజాది కాదు, అజ్మీర్ లో ఉన్న గరీబ్ నవాజ్ వాది కాదు, బగ్దాద్ లో ఉన్న గౌసి ఆజం కాదు. సోదరులారా, ఆయన ఒక ప్రవక్త, హి ఈజ్ ఎ మెసెంజర్, హి ఈజ్ ఎ ప్రొఫెట్. ఆయన యొక్క కోరిక చూడండి, మనలాగా సాధారణమైన మనిషిగా పుట్టడమే ఆయన యొక్క కోరిక, మనలాగా మహాప్రవక్త వారికి అనుచరులుగా పుట్టడమే ఆయన యొక్క కోరిక. అల్లాహ్ ఆయన యొక్క దుఆను స్వీకరించాడు. ప్రళయం వచ్చే 40 సంవత్సరాల ముందు ఇదే ప్రపంచంలో, ఇదే భూమిలో వస్తారు. కానీ కలమా లా ఇలాహా ఇల్లల్లాహ్ ఈసా రూహుల్లాహ్ కాదు, కలమా ఆయన కూడా చదువుతారు, మనలాగే చదువుతారు. అదేమిటంటే లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్. సోదరులారా, దీన్ని బట్టి ఏమర్థమైంది? అల్లాహ్ మన పైన ఎంతో గరుదయ, ఎంతో కృప చూపించాడు. మన అందరినీ అల్లాహ్ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కలమ చదివి విశ్వాసిగా పుట్టించాడు. అందుచేత ఒక కవి ఈ విధంగా అంటున్నాడు, జిందగీ కో నయీ జిందగీ మిల్ గయి, ముస్తఫా క్యా మిలే హర్ ఖుషీ మిల్ గయి. नारे तकबीर, नारे रिसालत, सल्लल्लाहु अलैहि हज़रत अज़मत मदीना शरीफ।
जश्न दस्तार बंदी, उलमाए अहले सुन्नत, नारे तकबीर, जिंदाबाद जिंदाबाद। जिंदगी को नई जिंदगी मिल गई, मुस्तफा क्या मिली, हर खुशी मिल गई। సోదరులారా, దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది? మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కలిమా చదివి విశ్వాసిగా అల్లాహ్ మన అందరినీ పుట్టించాడు అని అంటే ఇది సాధారణ మాట కాదండి. ఇట్ ఇస్ నాట్ ఏ కామన్ థింగ్. సోదరులారా, అల్లాహ్ మన పైన ఎంతోగానో కృప చూపించారు. మనలాగా పుట్టడమే హజ్రతే ఈసా అలైహిస్సలాం వారి కోరిక. ఆయన మళ్ళీ వస్తారు, ఇదే ప్రపంచంలో ఇదే భూమిలో అడుగు పెడతారు. ప్రళయం వచ్చి 40 సంవత్సరాల ముందు. సోదరులారా, ఈసారి కలిమా ఆయనది కాదు, మహాప్రవక్త వాటి స్వయంగా ఆయన చదువు ప్రజలందరినీ చదవమని ఆ దేశాన్ని తెలియజేస్తారు. రండి అదే ప్రేమలో ముందు దృశ్యాన్ని చెప్పండి. اللهم صل على سيدنا وشفيعنا ونبينا ومولانا محمد بارك وسلم صلاة وسلام عليك يا رسول الله صلاة وسلام عليك يا حبيب الله. ఇప్పుడు అల్లాహ్ మన అందరినీ మనిషిగా సృష్టించాడు అని అంటున్నాం. ఇది ఎంతో పెద్ద మాట. కానీ అల్లాహ్ ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఖురాన్ షరీఫ్ లో తెలియజేయలేదు. అదేమిటంటే, ఓ ప్రజలారా, నేను మీ అందరినీ మనిషిగా సృష్టించి మీపై ఉపకారం చేశాను అని అల్లాహ్ ఎక్కడ కూడా తెలియజేయలేదు. ఖురాన్ లో మీకు ఎక్కడ కూడా కనబడదు. సోదరులారా, సోదర మహాశివులారా, రెండు ఇంకా సులభంగా తెలియజేస్తాను. ఒక పడవలో ఒక మనిషి వెళ్తున్నాడు. అతడికి ఈత రాదు. ఒకేసారి పడవ నుండి అతడు పడిపోవడం జరుగుతుంది. పడిపోయిన తర్వాత అతడు ప్రాణాలు కోల్పోతున్నాడు. ఇప్పుడు అరుస్తున్నాడు, ఉన్నారా ఎవరైనా నన్ను కాపాడడానికి? నా ప్రాణాలను కోల్పోతున్నాను, ఉన్నారా ఎవరైనా నన్ను కాపాడడానికి, రక్షించడానికి అంటున్నాడు. సోదరులారా, అదే సమయంలో వేరే పడవ నుంచి వచ్చి మరో మనిషి అతడికి ప్రాణాలని కాపాడాడు. ఆ సమయంలో అతడు ఏమంటాడు? మీరు నా ప్రాణాలని కాపాడారండి, మీరు నా పైన ఎంతో ఉపకారం చేశారు, మీ యొక్క ఉపకారాన్ని నేను జీవితాంతం మర్చిపోలేను అని అన్నాడు. మనం కూడా అంటాం, మనం ఏదైనా సమస్యలు వేరే గ్రామంలో చిక్కుకున్నాము, ఇతర మనిషి వచ్చి మనకి సహాయం చేశారు, ఎంతో మనం ఆదుకున్నారు. ఆ సమయంలో వారి నంబర్ తీసుకొని వారికి ఫోన్ చేసి, లేదంటే ఆ ఊరికి వెళ్ళినప్పుడు ఏదైనా తీసుకువెళ్ళి ఆయనకి ఇస్తాం అంటే వారు మనకి ఉపకారం చేశారు. సోదరులారా, ఆ మనిషిని జీవితాంతం మనం మర్చిపోలేము. సోదరులారా, అల్లాహ్ మనల్ని మనిషిగా పుట్టించాడు, కానీ అల్లాహ్ ఎక్కడ కూడా తెలియజేయలేదు నేను మీ అందరి పైన ఉపకారం చేశాను అని అల్లాహ్ ఎక్కడ కూడా అనలేదు. రండి ప్రసంగాన్ని ముందుకు తీసుకువెళ్తాను. సోదరులారా, అల్లాహ్ మనకి 2 చేతులు 2 కాళ్ళు మంచిగా ఇచ్చాడు, మనకి అవయవాలన్నీ బాగున్నాయి, కానీ అల్లాహ్ ఎక్కడ కూడా తెలియజేయలేదు నేను మీ అందరి అవయవాలన్నీ మంచిగా ఉంచాను, మీ పైన ఉపకారం చేశాను అని అల్లాహ్ ఎక్కడ కూడా తెలియజేయలేదు. సోదరులారా, చేతుల యొక్క విలువ చేతులు లేని వాడిని అడగండి, అని చెబుతాడు. కాలు యొక్క విలువ కుంటి వాళ్ళని అడగండి, వాడు తెలియజేస్తాడు. సోదరులారా, ఈ కాలు లేకపోతే ఆ సమయంలో కుంటి వాడి చూడండి సోదరులారా, ఎంత బాధతో అతను నడవడానికి ప్రయత్నిస్తాడు. కాలు ఉన్న వాడిని చూసి అల్లాహ్తో దువా చేస్తాడు, ఈ కాలు నాకు ఇచ్చినట్లయితే నేను కూడా నడుచుకుంటూ వెళ్ళేవాడిని అని అతని మనసులో కోరిక ఉంటుంది. కళ్ళు మనకి ఇచ్చాడు, ఈ కళ్ళు యొక్క విలువ గుడ్డి వాడిని అడగండి, అర్థమవుతుంది. చెవి యొక్క మంచిగా మనకి ఇచ్చాడు, చెవిటి వాడు అడగండి, దీని యొక్క విలువ అర్థమవుతుంది. సోదరులారా, సోదర మహాశివులారా, అల్లాహ్ మన అందరినీ ఆరోగ్యంగా ఉంచాడు, కానీ ఖురాన్లో అల్లాహ్ ఎక్కడ కూడా తెలియజేయలేదు. ఓ ప్రజలారా, ఓ విశ్వాసులారా, నేను మీ అందరి పైన ఉపకారం చేశాను అని అల్లాహ్ ఎక్కడ కూడా తెలియజేయలేదు. సోదరులారా, సోదర మహాశివులారా, రండి ఇప్పుడు ఖురాన్ షరీఫ్ ని ఎత్తండి, మీకు అర్థమవుతుంది. ఖురాన్ లో అల్లాహ్ ఎక్కడ కూడా తెలియజేయలేదు ఉపకారం చేశాను అని, కానీ అల్లాహ్ ఒక చోట తెలియజేస్తున్నాడు. ఓ విశ్వాసులారా, ఓ ప్రజలారా, నేను మీ అందరి పైన ఉపకారం చేశాను, మీ అందరిపై మేలు చూపించాను. అది ఏమిటంటే సోదరులారా, అల్లాహ్ తెలియజేస్తున్నాడు, ఎప్పుడైతే నా యొక్క ప్రియుడు రబీఉల్ అవ్వల్ 12వ తేదీన మక్కా యొక్క నగరంలో ఇరాన్ యొక్క దేశంలో సోదరులారా, హజ్రతే ఆమినా వారి యొక్క ఇంట్లో ఎప్పుడైతే మన యొక్క మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ ప్రపంచంలో అడుగు పెట్టారో అల్లాహ్ తెలియజేస్తున్నాడు, ఓ విశ్వాసులారా, ఓ ప్రజలారా, నా యొక్క ప్రియుణ్ణి నేను మీ అందరి మధ్యలోకి పంపించి, ఓ ప్రజలారా, మీ పైన నేను ఉపకారం చేశాను. దీని యొక్క అర్థం ఏమిటి? మన ప్రాణం కంటే
కంటే ఎక్కువ, మన యొక్క అవయవాల కంటే ఎక్కువ, మన తల్లి కంటే ఎక్కువ, తండ్రి కంటే ఎక్కువ మన మహాప్రవక్త వారిని ప్రేమించాలి సోదరులారా. అందుచేత ఒక కవి ఈ విధంగా తెలియజేస్తున్నాడు, ఫజ్లే రబ్బుల్లా और क्या चाहिए मिल गए मुस्तफा और क्या चाहिए. कर दिए आप तेलुगु में, वाह वाह वाह, जिंदाबाद भाई जिंदाबाद, नारे तकबीर, नारे रिसालत, फैजाने गरीब नवाज, ख्वाजा का हिंदुस्तान, नरसीपट्टनम का खामोश मुसलमान. अबे अल्लाह के बंदो थोड़ी सी तो आवाज निकाल लो. नारे तकबीर, नारे रिसालत, अज़्मते मदीना शरीफ, उलमाए अहले सुन्नत, जिंदाबाद जिंदाबाद. సోదరులారా, ఇది అల్లాహ్ యొక్క దయ, అల్లాహ్ యొక్క కృప మన అందరి పైన. అల్లాహ్ మన అందరిని మనిషిగా పుట్టించాడు, మన అందరినీ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క విశ్వాసిగా పుట్టించాడు. రండి ఒకసారి ప్రేమగా దురూద్ షరీఫ్ చెప్పండి. అల్లాహుమ్మ సల్లి అలా సయ్యదినా ముహమ్మద్ బారిక్ వసల్లి సలాతు వసలాము అలైక యా రసూలల్లాహ్, సలాతు వసలాము అలైక యా హబీబల్లాహ్. సోదరులారా, ఎప్పుడైతే మహాప్రవక్త వారు మక్కా యొక్క నగరంలో హజ్రత్ ఆమినా వారి యొక్క ఇంట్లో ఈ ప్రపంచంలో అడుగు పెట్టడం జరుగుతుందో అల్లాహ్కు ఆ యొక్క సమయం ఎంతోగానో ఇష్టం. ఎందుకంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మించిన అస్తిత్వం ఈ ప్రపంచంలో మరొకటి లేదు. మహాప్రవక్త వారి యొక్క గొప్పతనం మనం మాటల ద్వారా అయితే వివరించలేము. సోదరులారా, ఎప్పుడైతే మహాప్రవక్త వారు జన్మించారో అర్ధరాత్రి యొక్క సమయం, ఇంకా నమాజే ఫజ్ర్ యొక్క సమయం స్టార్ట్ అవ్వలేదు, దాన్ని సుబహే సాదిక్ అని అంటారు. అంటే ఫజర్ సమయం కంటే ముందు సమయం. సోదరులారా, ఆ యొక్క సమయంలో మహాప్రవక్త వారు అడుగు పెట్టడమే ఆలస్యం. అల్లాహు అక్బర్. బీబీ ఆమినా వారు దిగులు చెందుతున్నారు, అంటే ఆమె తల్లిగా దిగులు చెందుతున్నారు. ఎందుకంటే ఆ యొక్క సమయంలో ఆమె ఇంటి బయటికి వచ్చి ఏం దృశ్యాన్ని చూశారంటే ఆకాశంలో ఎక్కడ కూడా నక్షత్రాలు కనబడడం లేదు. అల్లాహ్, ఆకాశంలో ఎక్కడ కూడా స్టార్స్ కనబడడం లేదు. ఆ స్టార్స్ అన్ని బీబీ ఆమినా వారి యొక్క ఇంటిపై వచ్చి ఆగిపోయినాయి. హదీస్ షరీఫ్ లో ఈ విధంగా వస్తుంది, ఆ యొక్క స్టార్స్ అన్ని బీబీ ఆమినా వారి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. మరియు ఒక్కొక్క నక్షత్రం కిందకి వస్తుంది, మరో నక్షత్రం పైకి వెళ్తుంది. ఒక నక్షత్రం కిందకి వస్తుంది, మరో నక్షత్రం పైకి వెళ్తుంది. అల్లాహు అక్బర్. ఈ యొక్క దృశ్యాన్ని చూసిన తర్వాత బీబీ ఆమినా వారు దిగులు చెందుతున్నారు. ఎందుకంటే సోదరులారా, ఆ నక్షత్రాలు ఎక్కడ వచ్చి ఆయన యొక్క బాబు అంటే మహాప్రవక్త వారి పైన పడిపోతావేమో అని ఆమె దిగులు చెందుతుంది. ఆ యొక్క సమయంలో హజ్రత్ జిబ్రాయిల్ అలైహిస్సలాం వారు మనిషి యొక్క అవతారము ధరించి ఆయన వచ్చారు. అల్లాహ్ ముగ్గురిని సృష్టించాడండి. ఒకటి మనుషుల్ని, మరొకటి దేవదూతలు, మూడోవాడు జిన్. మనిషి అంటే మనం మట్టితో సృష్టించబడ్డాము, జిన్ అంటే వారు అగ్నితో సృష్టించబడ్డారు, మూడోది దేవదూతలు ఫరిష్టాలు. వీరు నూర్ అంటే తేజస్సుతో అల్లాహ్ వారిని సృష్టించాడు. సోదరుల జిన్ మరియు దేవదూతలు మనిషి రూపంలో అన్న రావచ్చు, జంతు రూపంలో అన్న రావచ్చు, అల్లాహ్ వారికి అటువంటి శక్తిని ప్రసాదించాడు. సోదరుల దేవదూతలకి గురువైన హజ్రత్ జిబ్రాయిల్ అలైహిస్సలాం వారు హజ్రత్ ఆమినా వారి ముందుకు వచ్చి తెలియజేస్తున్నారు, ఓ ఆమినా గారు, ఎందుకు దిగులు చెందుతున్నారు, ఎందుకు బాధపడుతున్నారు, ఎందుకు ఒత్తిడికి గురైపోయారు అని అంటే ఆమె సమాధానం చెబుతుంది, చూడండి ఆకాశంలో ఎక్కడ కూడా నక్షత్రాలు కనబడడం లేదు. అల్లాహు అక్బర్. ఆ నక్షత్రాలు అన్ని వచ్చి నా ఇంటి ముందు ఆగిపోయాయి, నా ఇంటి పైన ఉన్నాయి. ఒక్కొక్క నక్షత్రం కిందకి వస్తుంది, మరి పైకి వెళ్తుంది. నాకు భయం వేస్తుంది, ఎందుకంటే అవి ఎక్కడొచ్చి నా బాబు మీద పడిపోతావేమో అని నేను బాధపడుతున్నాను. సోదరులారా, ఆ యొక్క సమయంలో హజ్రత్ జిబ్రాయిల్ అలైహిస్సలాం వారు తెలియజేస్తున్నారు, ఓ బీబీ ఆమినా వారు, మీరు దిగులు చెందకండి, మీరు ఒత్తిడికి గురవకండి. ఎందుకంటే ఈ రోజు అల్లాహ్ చాలా ఆనందంగా ఉన్నాడు, ఈ రోజు అల్లాహ్ చాలా సంతోషంగా
సంతోషంగా ఉన్నాడు. ఎందుకంటే తన యొక్క ప్రియుడైన ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ ప్రపంచంలో అడుగు పెట్టారు. నీ యొక్క బాలుడు సాధారణమైన బాలుడు కాదు. 1,24,000 ప్రవక్తలకి గురువైన మహాప్రవక్త వారికి తల్లివి కాబోతున్నారు మీరు. సోదరులారా, ఆయన తెలియజేస్తున్నారు అల్లాహ్ ఆనందాన్ని ఈ విధంగా చూపుతున్నాడు. ఏ విధంగా? నక్షత్రాల యొక్క అలంకరణ. సోదరులారా, మీలాద్ యొక్క నెలలు, గ్యారీ యొక్క నెలలు, ఖరీం నవాజ్ యొక్క నెలలు, అంటే రజబ్ యొక్క నెలలు మనం ఇంటిని అలంకరణ చేస్తాము, మస్జిద్ ని అలంకరణ చేస్తాము. కొంతమంది తెలియజేస్తారు ఇది షిర్క్ కదా, ఇది బిదాత్ కదా. ఖురాన్ ఎక్కడ ఉంది, హదీస్ ఎక్కడ ఉంది? రండి మీకు ఆధారం ఇస్తాను. మహాప్రవక్త వారు ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టగానే అల్లాహ్ స్వయంగా నక్షత్రాలతో అలంకరణ చేశాడు. లైట్లతో కాదు, దీపాలతో కాదు, అల్లాహ్ స్వయంగా నక్షత్రాలతో అలంకరణ చేశాడు. మక్కా నగరంలో హజ్రత్ ఆమినా వారి యొక్క ఇంటి ముందు అన్ని నక్షత్రాలు వచ్చి ఆగిపోయి ఉన్నాయి. సోదర మహాశివులారా, ఆ యొక్క సమయంలో హజ్రత్ జిబ్రాయిల్ వారు తెలియజేస్తున్నారు ఇంతవరకు నేను అల్లాహ్ని ఇంత ఆనందంగా చూడలేదు. ఎంత ఆనందంగా అయితే ఈ రోజు అల్లాహ్ ఉన్నాడు. ఎందుకంటే తన యొక్క ప్రియుడు జన్మించాడు కాబట్టి. సోదరులారా, మహాప్రవక్త వారి యొక్క జన్మ రోజు సంతోషం వేడుక జరుపుకోవడం ఇది షిర్క్ కాదు, ఇది బిదాత్ కాదు. హజ్రత్ జిబ్రాయిల్ వారు తెలియజేస్తున్నారు ఇది అల్లాహ్ యొక్క పని. అల్లాహ్ చేసే పనిపై మనం అమలు చేస్తున్నాము. అల్లాహ్ మహాప్రవక్త వారిపై దురును పంపాడు. అల్లాహ్ హజ్రత్ ఆమినా వారికి ఇంటిని అలంకరణ చేశాడు. మనం అల్లాహ్ యొక్క సున్నత్ పైన అమలు చేస్తున్నాము. దీని యొక్క అనువాదం బరేలి నుండి నా యొక్క ఇమామ్ ఇషా ముహబ్బత్ అషా ఇమామ్ అహ్మద్ రజా ఖాన్ ఫాజిల్ బరేలి अलैहि रहमत व रिज़वान वाले తెలియజేస్తున్నారు सुबह तैयबा में हुई बढ़ता है बड़ा नूर का सदका लेने नूर का आया है तारा. नारे तकबीर, नारे रिसालत, मसलके आला हजरत, मसलके आला हजरत, मदरसा गरीब नवाज, मदरसा गरीब नवाज, जश्न दस्तार बंदी, खतीबे हिंदुस्तान हजरत अल्लामा इंसान रजा साहब क़िबला. वाह वाह, सुभान अल्लाह, सुभान अल्लाह. बेशक सदका लेने नूर का, सदका लेने नूर का ఆయా హే తారా నూర్ కా. సోదరులారా, తేజస్సు యొక్క పిచ్చను తీసుకోవడానికి నక్షత్రం వచ్చింది. ఎందుకంటే అల్లాహ్ అందరికన్నా ముందు తన యొక్క తేజస్సుతో, తన యొక్క తేజస్సు, అల్లాహ్ మనిషి కాదు, అల్లాహ్ జిన్ కాదు, అల్లాహ్ దేవదూత కాదు, అల్లాహ్ నూర్ అంటే తేజస్సు. అల్లాహ్కి దేహం లేదు, అల్లాహ్కి భార్య పిల్లలు లేరు, అల్లాహ్కి తల్లిదండ్రులు లేరు. అల్లాహ్ ఒక్కడే. సమయం ఏంటి, ఎప్పుడు నుండి అల్లాహ్ ఉన్నాడు అని అంటే సమయాన్ని కూడా మనం చెప్పలేము. ఎందుకంటే సమయాన్ని సృష్టించింది మానవుడు, మానవుని సృష్టించింది సృష్టికర్త. సోదరుల దీని యొక్క అర్థం ఏమిటంటే అల్లాహ్ తేజస్సు, తన యొక్క తేజస్సుతో, తన యొక్క నూరుతో మొట్టమొదటిగా అల్లాహ్ తన యొక్క ప్రియుడైన మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క తేజస్సును సృష్టించాడు. ఆ తర్వాత ఆ తేజస్సుతో హజ్రత్ ఆదం అలైహిస్సలాం అంటే మన ఒక ముత్తాత గారిని సృష్టించడం జరిగింది. ఆ తర్వాత ఆకాశాన్ని, భూమిని, ప్రపంచాన్ని, స్వర్గాన్ని అల్లాహ్ సృష్టించాడు. సోదర మహాశివులారా, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కోసమే అల్లాహ్ ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. అల్లాహ్ తెలియజేస్తున్నాడు, ఓ మహాప్రవక్త, ఓ నాయక ప్రియుడా, నేను దాగి ఉన్న వజ్రాన్ని, నేను దాగి ఉన్న వజ్రాన్ని నువ్వు నన్ను బయటికి తీసావు. मैं छुपा हुआ खजाना था, तुमने मुझे बाहर निकाला. చెప్పింది ఎవరు? సోదరులారా, సృష్టికర్త తెలియజేస్తున్నాడు. అల్లాహ్ దాగి ఉన్న వజ్రాన్ని మహాప్రవక్త వారు మన ముందు తీసుకురావడం జరిగింది. సోదర మహాశివులారా, ఈ రోజు మనం ఇస్లాం యొక్క చట్టంపై అమలు చేయగలుగుతున్నాము అని అంటే ఖ్వాజా గరీబ్ నవాజ్ వారి వలన, ఖ్వాజా గరీబ్ నవాజ్ వారి యొక్క దయ. ఆయన మన భారతదేశానికి రాకపోతే ఈ రోజు మనం షిర్క్ చేస్తుండేవాడు. మన అందరినీ మస్జిద్ యొక్క దారి చూపించింది, తల మీద టోపీ పెట్టింది, నమాజ్ యొక్క పద్ధతి తెలియజేసింది. ఇంకా ఎవరు కాదు, గరీబ్ నవాజ్. అందరూ అంగీకరిస్తారు. ఏ జమాత్ కి సంబంధించిన వారైనా సరే, ఏ జమాత్ యొక్క అడుగు చదవడం నచ్చినా సరే, అందరూ తెలియజేసేది ఒకే మాట, భారతదేశం, పాకిస్తాన్, ఇటు శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఈ దేశాల వారు తెలియజేస్తారు, గరీబ్ నవాజ్ వారు లేకపోతే అల్లాహు అక్బర్ ఈ రోజు ప్రజలు షిర్క్ చేస్తుండేవాడు.
ఈ రోజు ప్రజలు షిర్క్ చేస్తుండేవారు. షిర్క్ తో కాపాడి, బిద్అత్ తో కాపాడి మన అందరినీ రహదారి చూపించింది గరీబ్ నవాజ్ వారు. సోదరులారా, మహాప్రవక్త వారు ఏమని తెలియజేశారో తెలుసా? 1400 సంవత్సరాల క్రితమే మన భారతదేశం గురించి, నాకు భారతదేశం నుండి నా విశ్వాసం యొక్క సువాసన వస్తుంది అని తెలియజేశారు. భారతదేశం నుండి అంటే మన ఇండియా నుండి సువాసన వస్తుందంట. ఆయన యొక్క విశ్వాసం యొక్క, అంటే మన యొక్క సువాసన, మన తాతల యొక్క సువాసన, మన పిల్లల యొక్క సువాసన. సోదరులారా, సోదర మహాశివులారా, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సాధారణమైన అస్తిత్వం కాదండి. అల్లాహు అక్బర్. ఆయన బాల్యం యొక్క సమయం, ఆయన ఇంట్లో ఆడుకుంటున్నారు. హజరత్ హలీమా వారి యొక్క ఇంట్లో ఉన్నారు. సోదరులారా, ఆ సమయంలో ఏం జరుగుతుందో తెలుసా? అల్లాహు అక్బర్. హజరత్ హలీమా గారు ఇంట్లో మేకని పెంచేవారు, గొర్రెలు పెంచేవారు. ఆ మేక ఒకటి కనబడకుండా వెళ్ళిపోయింది. 2-3 రోజుల వరకు హజరత్ హలీమా గారు వెతుకుతున్నారు. మేక ఏమైంది? అది కూడా పిల్లలు పెట్టింది, తల్లి కనబడడం లేదు. అల్లాహు అక్బర్. సోదరులారా, ఆ యొక్క సమయంలో హజరత్ హలీమా వారి ఇంటి నుండి బయటకు వచ్చి అక్కడ ఉన్న ప్రజల్ని అడుగుతున్నారు, నా మేకని మీరు ఏమైనా చూసారా? నాకు కనబడడం లేదు గత 2 రోజుల నుంచి. సోదరులారా, ఆ యొక్క సమయంలో ఒక పెద్దయిన గారు ముందుకు వచ్చి తెలియజేస్తున్నారు, నీ మేకను సింహం తీసుకువెళ్ళిపోయింది. అల్లాహు, నీ మేకను సింహం తీసుకువెళ్ళిపోయింది. సోదరులారా, సోదర మహాశివులారా, ఆ యొక్క సమయంలో ఇంటికి వచ్చి ఆమె బాధపడుతుంది. ఇప్పుడు సింహం దగ్గరికి వెళ్ళి తన యొక్క మేకనైతే తీసుకురాలేదు కదా, ఎవరికి అంత ధైర్యం లేదు, ఈ పాటికి తినేసి ఉంటుంది అని భావించి ఇంటికి వచ్చి బాధతో కూర్చున్నారు. ఆమె ముఖంలో బాధని గ్రహించారు. మహాప్రవక్త వారు 3 సంవత్సరాల వయసు, చిట్టి పాదాలతో ముందుకు వచ్చి అడుగుతున్నారు, అమ్మా ఏమైంది? ఎందుకు బాధపడుతున్నావు? నీ ముఖంలో నేను దుఃఖాన్ని గ్రహిస్తున్నాను. సోదరులారా, ఈ మాటలు విన్న తర్వాత మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఆమె సమాధానం చెబుతుంది, మన ఇంట్లో ఒక మేక ఉండేది కదా, ఆ మేకను సింహం తీసుకువెళ్ళిపోయింది, అందుచేత నేను బాధపడుతున్నాను. తన యొక్క పిల్లలు ఏమైపోతారు? అవి కూడా చనిపోతాయి, వాటి కోసం నేను ఆలోచిస్తున్నాను. సోదరులారా, ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? మహాప్రవక్త వారు అంటున్నారు, అయితే నాకు అనుమతి ఇవ్వు, నేను అడవిలోకి వెళ్తాను. అల్లాహ్, నాకు అనుమతి ఇవ్వు, నేను అడవిలోకి వెళ్తాను. సోదరులారా, సోదర మహాశివులారా, ఆ యొక్క సమయంలో తల్లి చూసి అంటుంది, నీ వయసు 3 సంవత్సరాలు, నువ్వు అడవికి వెళ్ళి ఏం చేస్తావని అంటే ఆయన సమాధానం చెబుతున్నారు, నేను వెళ్ళి సింహం దగ్గర నుంచి మన యొక్క మేకని తీసుకువస్తాను. లేదు, నువ్వు ఏ విధంగా వెళ్తావు? సింహం నీపైన కూడా దాడి చేస్తుంది, ఒక జంతువు పోయింది కదా, అక్కడితో వదిలేయి, నువ్వు వెళ్ళమాకు. సోదరులారా, ఈ మాటలు విన్న తర్వాత మహాప్రవక్త వారు అంటున్నారు, లేదు అమ్మా, నాకు వెళ్ళే అనుమతిని ప్రసాదించు, నేను ఒంటరిగానే వెళ్తాను. సోదరులారా, అనుమతి ఇవ్వడం లేదు. ఏ విధంగా అనుమతిస్తారు? తల్లి ఏ విధంగా అనుమతిస్తుంది? అడవిలోకి వెళ్ళే అనుమతి తల్లి ఎప్పుడు కూడా ఇవ్వదు. సోదరులారా, సోదర మహాశివులారా, ఆ తర్వాత మహాప్రవక్త వారు బయటికి వచ్చారు, ప్రజల్ని తెలుసుకున్నారు, సింహం ఎటువైపు వెళ్ళింది, అడవి యొక్క దారి ఎటు, అడవి యొక్క దారి తెలుసుకుని ఆయన చిట్టి పాదాలతో నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ తర్వాత ప్రజలు వచ్చి హజరత్ హలీమా వారికి తెలియజేశారు, నీ కుమారుడు అడవి వైపు వెళ్ళిపోయాడు, ఒంటరిగా ఉన్నాడు, కోపంతో ఉన్నాడు. సోదరులారా, అక్కడ ఉన్న ప్రజలందరూ పోగయి మహాప్రవక్త వారి వెంట వెళ్తున్నారు, మహాప్రవక్త వారిని పిలుచుకుంటూ వెళ్తున్నారు. అల్లాహు అక్బర్. సోదరులారా, ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? మహాప్రవక్త వారు అడవి యొక్క మధ్యలోకి వెళ్ళిపోయారు, చుట్టూ అడవి, మధ్యలో మహాప్రవక్త వారు ఉన్నారు. ఆ యొక్క సమయంలో మహాప్రవక్త వారు ఒకే ఒక మాట తెలియజేశారు, నా యొక్క మేకని ఏ సింహం అయితే తీసుకువెళ్ళిందో ఆ సింహం నా ముందుకు హాజరవ్వాలి. ఈ యొక్క మాటలు విన్న తర్వాత అడవిలో ఉన్న జంతువులన్నీ మహాప్రవక్త వారి యొక్క పాదాల ముందు వచ్చి ఉన్నాయి. సోదరులారా, ఆ జంతువుల్లో మహాప్రవక్త వారు చూస్తున్నారు, ఆ సింహం కనబడడం లేదు. అల్లాహు అక్బర్. మరలా అన్నారు, ఏ సింహం అయితే తీసుకువెళ్ళిందో ఆ సింహం నా ముందు వచ్చి హాజరవ్వాలి. అయినా సరే ఆ యొక్క సింహం రాలేదు. మహాప్రవక్త వారికి విపరీతమైన కోపం వచ్చింది. 3వసారి తెలియజేశారు, ఆ యొక్క సింహం నా ముందు హాజరవ్వాలి. ఆ యొక్క సమయంలో ఆ యొక్క సింహం నెమ్మది
రీతిగా నడుచుకుంటూ మహాప్రవక్త వారి దగ్గరికి వచ్చింది. మహాప్రవక్త వారు ప్రశ్నించారు, నా యొక్క మేక ఏది అని అంటే ఆ సింహము తిరిగి వెళ్ళి ఆ మేకని తన యొక్క నోట్లో తీసుకొని మహాప్రవక్త వారి యొక్క పాదాల మీద పెట్టింది. ఆ సమయంలో ఏం చెబుతారో తెలుసా? మహాప్రవక్త వారు ప్రశ్నిస్తున్నారు, ఈ పని ఎందుకు చేశావు? నేను అనుకున్నాను నువ్వు ఈ మేకని తినేసావేమో అని అనుకున్నాను, కానీ తినలేదు. కారణం ఏమిటి? సోదరులారా, ఆ యొక్క సింహం సమాధానం చెబుతుంది, ఓ మహాప్రవక్త వారు, నేను మీరు చిన్నతనంలో నుండి మీ తల్లితో వచ్చేవారు అడవిలోకి మీరు వచ్చేవారు, మీ తల్లిగారితో వచ్చేవారు. మీ యొక్క ముఖ విధాన్ని మేము చూసేవాళ్ళము. మీ యొక్క ముఖ విధం చూసి మాకు ఆనందం కలిగేది, మాకు సంతోషం కలిగేది. కానీ గత కొన్ని రోజుల నుంచి మీరు రావడం లేదు, మీ తల్లి కూడా రావడం లేదు. అందుచేత మేము అందరం కలిసి ఒక ప్లాన్ వేసాము. అదేమిటంటే మీ ఇంటి నుండి మేకను తీసుకువస్తే మీరు ఖచ్చితంగా వస్తారు. మీకు ఆ ధైర్యం ఉంది. నా కళ్ళలో కళ్ళు పెట్టి చూసే ధైర్యం మీలోనే ఉంది. నా ముందు నిలబడే ధైర్యం మీలోనే ఉంది. నాకు తెలుసు మీరు తప్పకుండా వస్తారని. సోదరులారా, ఆ యొక్క సమయంలో మహాప్రవక్త వారు తెలియజేస్తున్నారు, అయితే నువ్వు మా ఇంటికి రావచ్చు కదా అని అంటే సోదరులారా, ఆ సింహం తెలియజేస్తుంది, వచ్చే ధైర్యం నాలో లేదు. ప్రజలందరూ నాతో భయపడి పారిపోతారు. మీరు వస్తే మేము అందరం కలిసి మిమ్మల్ని చూస్తాము, మా మనసులో ఆనందం కలుగుతుంది. దీని యొక్క అర్థం ఏమిటంటే సోదరులారా, కేవలం మనుషులే కాదు, జంతువులు కూడా మహాప్రవక్తవాన్ని ప్రేమిస్తున్నారు. ఈ ప్రపంచంలో అడుగు పెట్టిన వారు అందరూ మహాప్రవక్తవాన్ని ప్రేమిస్తున్నారు. దీని యొక్క అనువాదం ఒక కవి ఏ విధంగా చేస్తున్నారు, జోడికే కదా భర్ దేతే హై షాహ్ సమానా की झोली मोहताज का ये आलम। नारे तकबीर, नारे तकबीर, नारे रिसालत, नारे रिसालत, हज़रत आला हज़रत, हज़रत आला हज़रत, हज़रत इमाम मोहम्मद हुसैन रज़ा क़ादरी जिंदाबाद, नारे तकबीर, अल्लाहु अकबर। సోదర మహాశివుల ఆ జంతువుల యొక్క కోరిక చూడండి. మహాప్రవక్త వారి యొక్క మేకని తీసుకువస్తే మహాప్రవక్త వారు ఖచ్చితంగా వస్తారని వారందరికీ తెలుసు. ఇప్పుడు భావించవచ్చు, మహాప్రవక్త వారికి జంతువుల యొక్క భాష ఏ విధంగా తెలుసు? సోదరులారా, ఒక ప్రవక్త ఉండేవారు, హజరత్ సులైమాన్ అలైహిస్సలాం అని. ఆయన ఒకసారి గుర్రపు సవారీ చేస్తున్న సమయంలో దారిలో నుంచి, అంటే ఆయన చాలా దూరంలో ఉన్నారు, చాలా దూరంలో గుర్రం మీద ఉన్నారు, గుర్రపు సవారీ చేస్తున్నారు. ఆయన యొక్క సైనికులు కూడా ఆయనతో పాటు ఉన్నారు. సోదరులారా, చాలా దూరంలో చీమలు ముందు నుంచి ఒక లైన్ చేసుకుంటూ వెళ్తున్నాయి. చీమలు మనం చూస్తాం, అవి సింగిల్ గా వెళ్ళవు, కరెక్ట్ లైన్ లో వెళ్తూ ఉంటాయి. ఆ సమయంలో గండి చీమలు ముందు నుంచి వెళ్తా ఉన్నాయి. ఆయన చాలా దూరంలో ఉన్నారు. ఆ చీమలు భూమి కదిలే శబ్దం వినబడుతుంది. అంటే గుర్రం దూరంలో ఉన్న సమయంలో దాని యొక్క శబ్దం చీమలకి అర్థమవుతుంది, కొంచెం కొంచెం భూమి కదులుతుంది. సోదరులారా, ఆ చీమలు మాట్లాడుకుంటున్నారు, అదేమిటంటే భూమి కదులుతుంది, ఎవరైనా వస్తారేమో, మా పైన ఎవరైనా ఎక్కుతారేమో, మేము చనిపోతారేమో అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. సోదరులారా, హజరత్ సులైమాన్ అలైహిస్సలాం వారు దూరంలోనే ఆగిపోయారు. ఎప్పుడైతే ఆ చీమలు అన్ని వెళ్ళిపోయినాయో అప్పుడు వెళ్ళారు. ఆయన యొక్క అనుచరులు అడిగారు, ఎందుకు మీరు ఈ యొక్క పని చేశారంటే ఆయన సమాధానం చెబుతున్నారు, నేను చీమల యొక్క మాటని వినగలిగాను. ఆ చీమలు మాతో భయపడ్డారు, ఈ జంతువు అంటే గుర్రంతో భయపడ్డారు, వారు ఎక్కడ చనిపోతారేమో అని వారు మాట్లాడుకున్నారు. అందుచేత నేను ఇక్కడే ఆగిపోయాను. వారు వెళ్ళిన తర్వాత మనం వెళ్ళాం. సోదరులారా, ఇది ఎవరి యొక్క మాట? హజరత్ సులైమాన్ అలైహిస్సలాం వారి యొక్క జీవిత చరిత్ర. హజరత్ సులైమాన్ అలైహిస్సలాం వారు ఒక చిన్న చీమ యొక్క శబ్దాన్ని వినగలిగితే హజరత్ సులైమాన్ వారు ఎవరి యొక్క కల్మా అయితే చదువుతున్నారు, ఎవరి వెనకైతే నమాజ్ మేరాజ్ యొక్క రాత్రి చేశారు, ఆయన యొక్క గురువు, ఆయన యొక్క ఇమాం అంటే మహాప్రవక్త వారికి జంతువుల యొక్క భాష రాగా తప్పకుండా వచ్చి ప్రపంచంలో ఉన్న ప్రతి భాష మహాప్రవక్త వారికి తెలుసు. హజరత్ ఆదం అలైహిస్సలాం మన యొక్క ముత్తాత గారికి మొత్తం 18,000 భాషలు ఆయనకి వచ్చు. ఒకటి కాదు, రెండు కాదు, 18,000 భాషలు హజరత్ ఆదం వారికి వచ్చు.
హజరత్ సులైమాన్ వారికి చీమ యొక్క భాష అర్థమైంది, వారి యొక్క గురువైన మహాప్రవక్త వారికి ఎందుకు అర్థం కాదు. అందుచేత కవి అంటున్నాడు, జినకే గదా భర్ దేతే హై షాహానే జమానా की झोली, आज का ये आलम है तो मुख्तार का आलम क्या होगा. సోదరులారా, మహాప్రవక్త వారికి అల్లాహ్ అటువంటి తేజస్సుని ప్రసాదించాడు. ఆ యొక్క తేజస్సును చూసి ప్రజలు ఇస్లాం కూడా స్వీకరించారు. మహాప్రవక్త వారి యొక్క ముఖ అరవిందం చూసి ఎవ్వరు కూడా కుఫార్ అంటే మహాప్రవక్త వారికి శత్రులు ఎవ్వరు కూడా ఆ యొక్క ముఖ అరవిందం గురించి ఏమి మాట్లాడేవారు కాదు. అంటే మక్కా నగరంలో ఉన్న వారు అందరూ అంగీకరించేవారు మహాప్రవక్త వారు ఎంతో అందంగా ఉండేవారని. సోదరులు, అక్కడ ఉన్న ప్రతి మహిళ యొక్క కోరిక, ప్రతి అమ్మాయి యొక్క కోరిక, నా యొక్క వివాహం మొహమ్మద్ ఇబ్నే అబ్దుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అయితే ఎంత బాగుండు కదా అని ప్రతి మహిళ అనుకునేది. కానీ మహాప్రవక్త వారు ఏనాడు కూడా ఒక పరాయి మహిళపై కన్నెత్తి చూడలేదు. సోదరులారా, సోదర మహాశివులారా, ఎప్పుడైతే మనం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవిత చరిత్ర ఎత్తి చదువుతామో అప్పుడు మనకి అర్థమవుతుంది ఏమిటి. సోదరులారా, మహాప్రవక్త వారి జీవితంలో ఎప్పుడు కూడా అబద్ధాలు మాట్లాడలేదు. ఆయన 40 సంవత్సరాల వయసులో ఇస్లామిక ప్రచారం చేసిన తర్వాత కూడా సోదరులారా, ప్రజలు అందరూ అంగీకరించారు మహాప్రవక్త వారు ఈ రోజు వరకు అబద్ధాలు మాట్లాడలేదు. హజరత్ అలీ రలియల్లాహు తఆలా సాధారణ అస్తిత్వం కాదు, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అల్లుడైన మహాప్రవక్త వారి యొక్క అల్లుడు హజరత్ అలీ రలియల్లాహు తఆలా వారి యొక్క అదృష్టం చూడండి. ఆయన కాబా షరీఫ్ లోపల జన్మించారు. ఆయన కాబా షరీఫ్ లోపల, బయట కాదండి, లోపల యొక్క దృశ్యం చూడడానికి ప్రతి మనిషి ఒక కోరిక ఉంటుంది. కాబకి వెళ్ళగలిగే ప్రతి మనిషి ఒక కోరిక ఉంటుంది. లోపల ఏ విధంగా ఉంటుందో కూడా మనకి తెలియదు. కానీ హజరత్ అలీ వారి యొక్క అదృష్టం చూడండి, కాబా షరీఫ్ లోపల అంటే అల్లాహ్ ఇంట్లో జన్మించారు. సోదరులారా, ఆయన వీర మరణం కూడా మస్జిద్ లోపల అవుతుంది. पैदा हुए अल्लाह के घर में, पाई शहादत मस्जिद में, क्या शान तुम्हारी शेर खुदा मेरी कश्ती पार लगा देना. क्या शान तुम्हारी शेर खुदा मेरी कश्ती पार लगा देना. ఆయన కాబా షరీఫ్ లోపల జన్మించడం అనేది జరుగుతుంది. సోదరులారా, పుట్టిన తర్వాత ఆయన కళ్ళు తెరవలేదు. అల్లాహ్ పుట్టిన తర్వాత ఆయన కళ్ళు తెరవలేదు. సోదరులారా, సోదర మహాశివులారా, పుట్టిన తర్వాత ఈ పిల్లవాడు కూడా వెంటనే కళ్ళు తెరవడు. ఏమనుకున్నారు మహిళలు, ఇంటికి వెళ్దాం, బహుశా స్నానం చేద్దాం, స్నానం చేసిన తర్వాత పిల్లవాడు కళ్ళు తెరుస్తాను భావించారు. కానీ కళ్ళు తెరవడం లేదు. పొద్దునుండి రాత్రి అయింది, అయినా సరే హజరత్ అలీ వారు కళ్ళు తెరవడం లేదు. 2వ రోజు అయింది, కళ్ళు తెరవడం లేదు. సోదరులారా, 3వ రోజు అయింది, కళ్ళు తెరవడం లేదు. ఇంకా పిల్లలు అక్కడ ఉన్న పెద్దలందరూ భావించారు అదేమిటంటే మీ పిల్లవాడు గుడ్డివాడు లాగా పుట్టాడని భావించారు. అల్లాహు అక్బర్. హజరత్ అలీ వారు కళ్ళు తెరవడం లేదు. అక్కడ ఏమని భావించారంటే ఆయన గుడ్డివాడిలాగా పుట్టారని భావించారు. సోదరులారా, ఆమె తల్లి పేరు కూడా ఫాతిమాని. ఫాతిమా వారితో అందరూ తెలియజేస్తున్నారు, నీ యొక్క కుమారుడు గుడ్డివాడు. అల్లాహు అక్బర్. ఈ మాటలు విన్న తర్వాత కళ్ళు కన్నీరు, మనసులో బాధ, చెప్పుకునే దుఃఖము. అల్లాహు అక్బర్. సోదరులారా, సోదర మహాశివులారా, ఆ తర్వాత ఈ యొక్క సమాచారం మక్కా నగరంలో ఉన్న వాళ్ళందరికీ తెలిసింది. ఒక చిన్న పిల్లవాడు పుట్టాడు, ఒక బాలు జన్మించాడు. ఫాతిమాకి బాబు పుట్టాడు. కానీ పుట్టిన తర్వాత కళ్ళు తెరవడం లేదు. అతని యొక్క అదృష్టం కాబా లోపల జన్మించాడు. అయినా సరే కళ్ళు తెరవడం లేదు. సోదరులారా, ఈ యొక్క దృశ్యం ఎప్పుడైతే పాకుకుంటూ మహాప్రవక్త వారి దగ్గరికి చేరిందో, మహాప్రవక్త వారు ఎప్పుడైతే ఈ యొక్క సమాచారాన్ని విన్నారు, ఆయన స్వయంగా వచ్చారు. ఆయన స్వయంగా బాబాయ్ వారి ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన అంటున్నారు, ఒక్కసారి బాబు నాకు ఇవ్వండి, ఒకసారి పిల్లవాడు నా చేతిలో పెట్టండి. సోదరులారా, ఎప్పుడైతే మహాప్రవక్త వారి యొక్క చేతులు హజరత్ అలీ వారు వచ్చారు, వెంటనే హజరత్ అలీ వారు కళ్ళు తెరిచారు. హజరత్ అలీ వారు కళ్ళు తెరిచారు. సోదరులారా, ఆయన యొక్క అదృష్టం కాబా లోపల జన్మించారు. అయినా సరే కళ్ళు తెరవలేదు. ఇప్పుడు హజరత్ అలీ వారిని ప్రశ్నించినట్లయితే, ఓ హజరత్ అలీ, ఆయన యొక్క అనుచరుడు అంటే మహాప్రవక్త వారి సహాబా, మహాప్రవక్త వారు తుది శ్వాస పెట్టిన తర్వాత ఆయన ప్రశ్నిస్తున్నారు, ఓ హజరత్ అలీ వారు, మీ యొక్క అదృష్టం ఎంతో గొప్పది, మీరు కాబా లోపల జన్మించారు, అయినా సరే మీరు కళ్ళు ఎందుకు తెరవలేదు? మహాప్రవక్త వారి దగ్గరికి రాగానే
కళ్ళు ఎందుకు తెరిచారు అని అంటే ఆయన సమాధానం చెబుతున్నారు. నేను ఎందుకు కళ్ళు తెరవాలి, నేను ఎందుకు కాబాని చూడాలి? ఇవ్వండి, మేము కాబా యొక్క ఇంటీరియర్ డిజైన్ చూడలేదు, కాబా లోపల ఏ విధంగా ఉంటుందో మేము చూడలేదు. మీరు జన్మించిన తర్వాత చూస్తే మీ యొక్క మొదటి దర్శనం కాబా అయ్యేది కదా. మొదటి దర్శనం కాబా యొక్క ఇంటీరియర్ పార్ట్ లోపల భాగం అయ్యేది కదా. మీరు ఎందుకు చూడలేము అని అంటే ఆయన సమాధానం చెబుతున్నారు. నేను కాబాని ఎందుకు చూడాలి, కాబాని ఎందుకు చూడాలి? ప్రపంచం కాబాని సజ్జా చేస్తుంది. కాబా ఎవరికైతే సజ్జా చేస్తుందో ఆయన్ని నేను చూడాలనుకుంటున్నాను. దీని యొక్క అనువాదం బరీ నుండి నా యొక్క ఇమామ్ ఇష్క ముహబ్బత్ అషా ఇమామ్ అహ్మద్ రజా వారు తెలియజేస్తున్నారు. హాజియో आओ शहंशाह का रोजा देखो, काबा तो देख चुके काबे का काबा देखो। काबा तो देख चुके काबे का काबा देखो। సోదరుల దీన్ని బట్టి ఏమర్థమైంది? హజరత్ అలీ రలియల్లాహు తఆలా అన్హు వారి యొక్క మొదటి దర్శనం కాబా అయి ఉండేది, కానీ ఆయన అలా చేసుకోలేదు. కాబా ఎవరికైతే సజ్దా చేస్తుందో, కాబా ఎవరి ముందైతే తన యొక్క తలని వంచుతుందో అంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆయన చూడాలనుకున్నారు. సోదర మహాశివులారా, ఈ యొక్క కార్యక్రమంలో మనం హాజరయ్యాం. దస్తార్ బందీ. అసలు దస్తార్ అంటే ఏమిటి? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ది దస్తార్ తెలుసా? ఎప్పుడైతే ఒక పిల్లవాడు స్కూల్ లైఫ్ కి అడుగు పెడతాడు, అడుగు పెట్టిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తాడు? నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, అండ్ నెక్స్ట్ ప్రైమరీ స్కూల్, హై స్కూల్, అండ్ నెక్స్ట్ జూనియర్ కాలేజ్, అండ్ దెన్ బీటెక్, అదర్వైజ్ డిగ్రీ. ఇది అయిన తర్వాత అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్, అదైన తర్వాత మళ్ళీ పిహెచ్డి. ఈ విధంగా మన యొక్క కోర్సులు ఉంటాయి. కోర్సెస్ డిఫరెంట్ గా ఉంటాయి, కానీ లైన్ ఈ విధంగానే ఉంటుంది కదండి. మదర్సా అంటే ఏమిటి? మదర్సాలో అసలు ఏం నేర్పిస్తారు? దీని గురించి మనం చర్చించుకుందాం. మనం వచ్చింది దస్తార్ బందీ కార్యక్రమానికి కదా. ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి, లేదా రంజాన్ నెలలో, లేదా 2 పండుగల 3 పండుగల ఒకసారి, లేదంటే గ్యామిషని ఒకసారి చందా ఇచ్చేస్తాం. అసలు మదర్సా అంటే ఏమిటో తెలియదు, మదర్సా లోపల ఏం నేర్పిస్తారో తెలియదు. వీటి గురించి అవగాహన తీసుకుందాం. సోదరులారా, ఐఎమ్ ఆల్సో ఫిజిక్స్ టీచర్. ఎప్పుడైతే మనం స్కూల్ కి వెళ్తామో ఫస్ట్ వెళ్ళిన తర్వాత పిల్లవాడిని చూస్తాం, క్లాస్ ని చూస్తాం, నీట్నెస్ చూస్తాం, ఆ తర్వాత క్లాస్ టీచ్ చేస్తాం. టీచ్ చేసే సమయంలో ఈ రోజుల్లో పిల్లల్ని నేర్పించే కన్నా ఎక్కువ వాళ్ళు ప్రాక్టికల్ గా చేసి చూపిస్తే వాళ్ళు ఎక్కువ నేర్చుకుంటారు. దే డిడ్ నాట్ బిలీవ్ అపాన్ థియరీ, దే బిలీవ్ మాక్సిమం అపాన్ ప్రాక్టికల్. ఎప్పుడైతే ప్రాక్టికల్ గా వారికి మనం చూపిస్తామో వారికి త్వరగా వెంటనే అర్థమవుతుంది. ఇది నేను స్వయంగా నా టీచింగ్ లైఫ్ లో గ్రహించి ఉన్నాను, చూశాను కూడా. సోదరులారా, ఎప్పుడైతే పిల్లవాడిని మనం కూర్చోబెట్టి నేర్పిస్తామో, ఒక రూదర్ఫుడ్ అనే సైంటిస్ట్, ఐన్స్టైన్ అనే సైంటిస్ట్, లేదంటే థామ్సన్ అనే సైంటిస్ట్ ఈ విధంగా వారు ఇన్వెంట్ చేశారు అంటే వారు చూస్తారు, మర్చిపోతారు. అదే దానిని ఒక టీవీలో, ఒక ప్యానెల్లో వారికి మనం చూపిస్తే త్వరగా అర్థమవుతుంది. సోదరుల మదర్సా లైఫ్ ఎప్పుడైతే మీరు వస్తారో, ఒక పిల్లవాడు ఖురాన్ చదివే ముందు మదనీ ఖాయిదా, నూరానీ ఖాయిదా, లేదంటే అసలు ఖురాన్ తీసి చదువుతాడు. ఆ యొక్క సమయంలో అతడు మనస్ఫూర్తిగా ఖురాన్ని నేర్చుకోవాలనే కోరిక, తపన అతని మనసులో ఉంటుంది. సోదరులారా, ఎప్పుడైతే అతడు పుస్తకం చదువుతాడో ఏం జరుగుతుందో తెలుసా? ఇప్పుడు ఒక సంఘటన మీ ముందు పెడతాను. హజరత్ ఈసా అలైహిస్సలాం తెలుసు కదండి, ఇప్పుడే తెలియజేస్తున్నాను. ఈజ్ ఎ ప్రొఫెట్, ఈజ్ ఎ మెసెంజర్. హజరత్ ఈసా అలైహిస్సలాం వారు ఆయన యొక్క అనుచరులతో కలిసి ఒకసారి బయటికి వెళ్తున్నారు. ఆయన యొక్క అనుచరుడు ఆయనకి విందు ఏర్పాటు చేశాడు. ఆయన విందు తినడానికి వెళ్తున్నారు. దారిలో కబ్రస్థాన్ వచ్చింది, ఒక కబర్ వచ్చింది. ఆ కబర్ దగ్గరికి వెళ్ళి ఆయన ఆగిపోయారు. ఆ కబర్ వద్ద వెళ్ళి ఆయన ఆగిపోయారు. ఆయన అనుచరులు ప్రశ్నిస్తున్నారు, ఓ ప్రవక్త వారు, మీరు ఎందుకు ఆగిపోయారు అని అంటే ఆయన సమాధానం చెబుతున్నారు, ఈ సమాధి లోపల ఉన్న మనిషి తాగుబోతు. అందుచేత అతడిపై అల్లా నరక శిక్షలు వేశాడు. అతడు ఇప్పుడు నరకంలో ఉన్నాడు అని హజరత్ ఈసా అలైహిస్సలాం వారు తెలియజేశారు. సోదర మహాశివులారా, ఈ మాటలు విని అక్కడ ఉన్న ప్రజలు దుఃఖంతో వెళ్ళిపోయారు. ఎందుకంటే అతడు కూడా వీరితో పాటు తిరిగిన వాడే. ఇప్పటి వరకు ఎవరికి కూడా తెలియదు అతడు తాగుబోతని, మంచివాడుగా ఉండేవాడు, కానీ ఎవరికి తెలియదు తాగుబోతని. సోదరులారా, వారు వెళ్ళారు, బాధపడుతూ వెళ్ళారు. మన మధ్య ఉండే మనిషి నరకంలో ఉన్నాడు కదని బాధపడ్డారు. సోదరులారా, వారు వెళ్ళి విందు తిన్నారు, భోజనం చేశారు. ఎవరితో? హజరత్ ఈసా అలైహిస్సలాం వారితో.
భోజనం చేసిన తర్వాత తిరిగి ఇంటికి వస్తున్నారు. అదే ఖబర్, అదే సమాధి ముందు మళ్ళీ ఆగిపోయారు. ఆగిపోయిన తర్వాత ఇప్పుడు ఆయనకు అనుచరులు ప్రశ్నిస్తున్నారు. ఏమనంటే, ఓ గురుగారు, మీరు తెలియజేశారు కదా నరకంలో ఉన్నారు, మేము విన్నాం, బాధ కలిగింది, మరి ఇప్పుడు ఏమైంది, ఎందుకు ఆగిపోయారు అని అంటే ఆయన సమాధానం చెబుతున్నారు, సంతోషకరమైన విషయం నా దగ్గర ఉంది. పెద్దలో చిరునవ్వు వచ్చింది ఆయనకి. ఏమిటంటే, మీ పెద్దలో చిరునవ్వు వచ్చింది, కారణం తెలుసుకోవచ్చా అని అంటే ఆయన సమాధానం తెలియజేస్తున్నారు. అదేమిటంటే, ఇతడు ఇప్పుడు స్వర్గంలో ఉన్నాడు తెలియజేశారు. నరకం నుంచి స్వర్గంలోకి వచ్చేసాడు. అది కూడా సమయం ఎంత, భోజనం చేసేంత సమయం, దాదాపు గంట అవ్వచ్చు, 2 గంటలు అవ్వచ్చు. సోదరుల కొద్ది సమయంలోనే అతడు నరకం నుండి స్వర్గంలోకి వచ్చేసాడు. అల్లాహు అక్బర్. సోదర మహాశివులారా, ఆ తర్వాత అనుచరులు ప్రశ్నిస్తున్నారు, ఓ ప్రవక్త వారు, ఓ హజరత్ ఈసా అలైహిస్సలాం వారు ఇప్పుడే నరకంలో ఉన్నాడని తెలియజేశారు, తాగుబోతారని తెలియజేశారు, వెంటనే స్వర్గంలోకి ఏ విధంగా వెళ్ళారు అండి? సోదరుల ఆ యొక్క సమయంలో ఆయన తెలియజేస్తున్నారు, ఇతడు ఎప్పుడైతే మరణించబోయారో, చివరి రోజు దగ్గర పడ్డాయో, ఆ యొక్క సమయంలో తన యొక్క భార్య గర్భవతి, తన భార్య యొక్క మాట ఇచ్చాడు, ప్రమాణం చేయించుకున్నారు. అదేమిటంటే, తన కుమారుడు పుట్టిన తర్వాత మదర్సాలోకి పంపాలి, మదర్సాకి పంపి హాఫిజ్ ఖురాన్ చేయించాలి. సోదర మహాశివులారా, హజరత్ ఈసా వారు తెలియజేస్తున్నారు, ఎప్పుడైతే తన యొక్క కుమారుడు మదర్సాలోకి వెళ్ళారు, మనం భోజనం చేసే ముందు అతని కుమారుడు మదర్సాలోకి వెళ్ళలేదు, మనం భోజనం చేసిన తర్వాత అతని కుమారుడు యొక్క వయసు 3 సంవత్సరాలు అయిపోయింది. 3 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే మదర్సాలోకి వెళ్ళి అతను బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం చదివారు, అల్లాహ్ యొక్క పేరుని ఎప్పుడైతే చదివారో, అల్లాహ్ ఏం చేశారో తెలుసా? తన యొక్క దయగల వర్షాన్ని కురిపించాడు. ఎవరి కుమారుడైతే మదర్సాలో కూర్చొని ఖురాన్ చదవబోతున్నారో, అతని యొక్క తండ్రి నరకంలోకి ఏ విధంగా ఉండగలుగుతారు అని అల్లాహ్ స్వయంగా అతని నరకం నుంచి తీసి స్వర్గంలోకి పంపించాడు. ఇది మదర్సా యొక్క గొప్పతనం, ఇది ఖురాన్ యొక్క గొప్పతనం. సోదర మహాశివులారా, ఎప్పుడైతే మీ యొక్క పిల్లవాడు, ఎప్పుడైతే మీ యొక్క రక్తాన్ని పంచుకున్న మీ యొక్క వారసుడు మదర్సాలో కూర్చొని ఒక భాగం ఖురాన్ని చదువుతాడు, ఆ యొక్క సమయంలో ఏం జరుగుతుందో తెలుసా? సోదరులారా, అల్లాహ్ మన యొక్క పాపాలను కూడా క్షమిస్తాడు, మన యొక్క పాపాలను కూడా క్షమిస్తాడు. సోదర మహాశివులారా, చరిత్ర ఎత్తి చూడి అర్థమవుతుంది. చరిత్ర ఎప్పుడైతే మనం ఎత్తుతామో, మన యొక్క పూర్వీకులు ఈ ప్రపంచంలో హాజరయ్యారు, మన యొక్క తాతలు, మన యొక్క ముత్తాతలు. సోదరుల వారికి కూడా తెలుసు ఖురాన్ యొక్క గొప్పతనం. వారు తమ పిల్లలకి ఏమి నేర్పించకపోయినా సరే వారు ఫాతిహా నేర్పించేవారు. వారు పిల్లలకి ఏం నేర్పించేవారు? ఫాతిహా. కారణం ఏమిటంటే, మనం ఎప్పుడైతే ఈ యొక్క ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతామో, మన యొక్క తమ్ముడు రాడు, మన యొక్క అన్నయ్య రాడు, మన యొక్క బంధువులు రారు, మన ఇరుగు పరుగులో ఉన్న ప్రజలు ఎవ్వరు కూడా రారు. సోదరుల ఆ యొక్క సమయంలో ఈ రోజు ప్రజలు ఏమని భావిస్తారంటే, మదర్సాలో చదివితే పిల్లవాడు పనికి రాకుండా పోతాడు, కేవలం 5,000 10,000 అతడు ఏ విధంగా ముందుకు వస్తాడు. సోదర మహాశివులారా, ఆ యొక్క చూపు చాలా చిన్నది, ఆ యొక్క ఆలోచన చాలా చిన్నది. ఈ రోజు ₹1,00,000 సంపాదించేవాడు సంతోషంగా లేడండి. ఈ రోజు 50,000 70,000 సంపాదించేవాడు సంతోషంగా లేడు. ఎవరైతే హాఫిజ్ ఖురాన్ అయి ఉంటారు, ఎవరైతే ఖారీ ఖురాన్ అయి ఉంటారు, ఎవరైతే సోదరులారా ఇల్మే దీన్ని నేర్చుకుని మౌలానా అయి ఉంటారు, వారు మాత్రమే సుఖ సంతోషాలతో ఉంటారు. చరిత్ర ఎత్తి చూడండి, అర్థమవుతుంది. సోదరులారా, ఏం అర్థమవుతుంది మీకు అని అంటే, కేవలం ఖురాన్ యొక్క విద్య నేర్చుకుంటే 10,000తో సరిపోదండి, ముందు ఇంకా రంగంలో కూడా ఉంటుంది. కేవలం ఆలిం నేర్చుకున్న తర్వాత మీ పిల్లవాడి మోడల్ ఎడ్యుకేషన్ కూడా నేర్పించండి. అల్హమ్దులిల్లా, ఈ రోజు మీ ముందు ఈ విధంగా చెప్పగలుగుతున్నాను అని అంటే మదర్సా యొక్క విద్య వలన, నా తండ్రి నాకు నేర్పిన విద్య వలన ఈ రోజు హై స్కూల్ 10th లెవెల్ వరకు టీచ్ చేయగలుగుతున్నారు అని అంటే అది మోడల్ ఎడ్యుకేషన్ ద్వారా. అల్హమ్దులిల్లా అనిపించింది. సోదరులారా, ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది? మీ యొక్క ఆలోచన ఎప్పుడైతే మారుతుందో అప్పుడే సాధ్యమవుతుంది. సోదరులారా, చరిత్ర యొక్క పుస్తకాలు ఎత్తి చూసినట్లయితే ఏం అర్థమవుతుందో తెలుసా? ఒక వీరుడు ఎప్పుడైతే సమయం
సమయం వచ్చిందో జడ్జి యొక్క కుర్చీలో కూర్చొని న్యాయం కూడా చేశారు. जब वक्त आया वो मर्द मुजाहिद कुर्सी पे बैठ के, वो जजी कुर्सी पे बैठ के फैसला सुनाता है. जब वक्त आया वो मस्जिद के मुसल्ले में इमामत भी करता है. ये मर्द मुजाहिद और कोई नहीं बल्कि फजले खैराबादी. ఫజ్లే ఖైరాబాదీ ఆయన జడ్జి కూడా, ఆయన మస్జిద్ ఒక మౌల్వీ కూడా. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది సోదరులారా? మన యొక్క చూపు చాలా చిన్నది. ఒక 15,000 ఉద్యోగం వస్తే చాలు, ఒక 20,000 ఉద్యోగం వచ్చేస్తే చాలు, ఒక కంపెనీలో క్లర్క్ ఉద్యోగం వచ్చేస్తే చాలు, ఒక కంపెనీలో ఒక 10,000 ఉద్యోగం వస్తే చాలు. అంతటితో సరిపోతుందా? ఎత్తి చోడి చేద్దాం అనే పూర్వీకులు జడ్జి యొక్క కుర్చీలో కూడా కూర్చున్నారు. మన యొక్క పూర్వీకులు న్యాయవాది కుర్చీలో కూర్చున్నారు. సోదరులారా, ఆ లెవెల్లో, హై లెవెల్లో ఆలోచించండి. అప్పుడు అర్థమవుతుంది మస్జిద్ యొక్క మౌల్వీ చిన్న చూపు చూడకండి, అతడు జడ్జి కూడా అయ్యాడు, అతడు న్యాయం కూడా చేశాడు. నా యొక్క ప్రసంగాన్ని ఇక్కడ ముగింపులో తీసుకువస్తున్నారు.